హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే నేను ఉప్పు మిరపకాయలు అమ్మ పెడుతుంటే ఎలా చేస్తుంది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా వట్టుకైతే చల్ల మిరపకాయలని కూడా అంటారు. మా సైడ్ అయితే మేము ఉప్పు మిరపకాయలని అయితే అంటామండి. ఇవాళ అయితే అమ్మ వచ్చేసి 1 కేజీ అయితే తీసుకుంది పెట్టడానికి. అమ్మ వాళ్ళు తిన్నర్లే కానీ నా కోసమని నేనే స్పెసిఫిక్గా చేయమని చెప్పి అయితే అడిగాను. సో ఎంత ఈజీగా చేస్తుంది ఏంటి అనేది అయితే షేర్ చేసేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే మిరపకాయలన్నీ అయితే వాటర్లో క్లీన్ చేసేసి నీట్గా అయితే ఆరబెట్టేసుకున్నాము. కొంచెం మంటున్నవి అయితేనే బాగుంటాయండి, మరీ చప్పయి అయితే తిన్నట్లు అయితే ఉండదు. సో మేము కొంచెం మంటకాయలు తీసుకున్నాము. అన్నిటికైతే పిన్నిస్తో కానీ సూత్తో కానీ చాక్తో కానీ ఇలా దేంతో ఒక దాంతో అయితే మధ్యలోకి ఇలా చీల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 కేజీ మిరపకాయలకు వచ్చేసి మేమైతే ఒక 1/2 కేజీ పెరుగు, దాంట్లో ఒక 1/2 లీటర్ అయితే వాటర్ పోసేసి మజ్జిగ అయితే చేసేసి పెట్టుకుంటాము. కాకపోతే ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా మేము ఎన్న పోస్తూ ఇస్తుంటాం కదా, వారానికి ఒకసారి అలా మేగడ స్టోర్ చేసి పెట్టేసి ఆ ఎన్న పూస తీగ వచ్చిన మజ్జిగతో అయితే పెడుతున్నామండి. అవే 1 లీటర్ అయితే తీసుకున్నాము. దాంట్లో ఒక 80 గ్రామ్స్ అయితే ఉప్పు వేసాము, కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాము, 1 నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాము. నిమ్మకాయ పసుపు 2 వేసి చేసుకోవడం వల్ల అయితే మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వండి, బాగా తెల్లగా అట్లనే అయితే ఉంటాయి. ఇది ఒక చిట్కా. చాలా మటుకైతే వేసుకోరు, అమ్మ అయితే వేస్తుంది ఇవన్నీ. ఉప్పు అంతా బాగా కలపెట్టేసుకొని మనం ముందే చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసేసి ఒక 24 అవర్స్ అయితే మూత పెట్టి అలానే వదిలేయండి. స్టీల్ కానీ సిల్వర్ కానీ అలా అయితే తీసుకోవద్దండి. ఎందుకు అంటే ఉప్పు మజ్జిగ కదా, అవంతా కొట్టేస్తుంది. సో ప్లాస్టిక్ది కానీ కొండేవి ఏమన్నా ఉంటే అవైతే తీసుకొని ఇలా అయితే చేసేసుకోండి. ఒక 24 అవర్స్ తర్వాత చూడండి, ఉప్పు మిరపకాయలు బాగా ఉప్పు అయితే పట్టేసి కొంచెం కలర్ కూడా అయితే చేంజ్ అయ్యి ఉంటాయి, బాగా వాటర్లో మగ్గినట్లుగా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి బాగా ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసేసి ఆరబెట్టేసుకోవడమే. ఇలానే రిపీట్గా ఒక 3 టైమ్స్ చేసుకోవాలి. చేతులు అయితే పెట్టద్దండి, విపరీతమైన మంట అయితే వస్తాయి. ఇలా చిన్నల గిన్నె ఉంటుంది కదా, దీంట్లో అయితే ఇలాంటి గెంటి తీసుకొని వేసేసి వడకట్టేసుకొని ఈ మజ్జిగని మళ్ళీ అక్కడే పెట్టేసి మార్నింగ్ ఎండబెట్టేసి ఈవినింగ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇలానే మళ్ళీ దాంట్లో అయితే వేసి ఇలా రిపీటెడ్గా ఒక 3 డేస్ వాటర్లో మజ్జిగలో పెడుతూ తీస్తూ ఉన్నారు అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. మేమైతే ప్రతిసారి ఇలానే అయితే చేసుకుంటాము. ఉప్పు మిరపకాయలు డైరెక్ట్గా తినడానికి బాగుంటాయి, అలానే పప్పులో తినడానికి బాగుంటాయి. మేమైతే ఎక్కువ తాలింపుల్లో వేసుకుంటామండి. ఎండుమిరపకాయ ప్లేస్లో అయితే ఇవి ఉప్పు మిరపకాయలు అయితే వేసుకుంటాము. ఫస్ట్ డేకి ఎంత చక్కగా అయితే ఎండిపోయాయో చూసారా, కాయ నలిపే రాలేదు, తెల్లగానే ఉంది. ఎందుకు అంటే నిమ్మకాయ పసుపు వేయడం వల్లే. మళ్ళీ ఈవినింగ్ అయితే తీసుకొచ్చి మళ్ళీ అలానే వేసేసి మూత పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తీసాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఎండబెట్టేసి ఈవినింగ్ తీసుకొచ్చేసి ఇలా రిపీటెడ్గా అయితే చేసామండి. ఎవరెవరు ట్రై చేస్తున్నారో చూసి అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేను. ఇంకా మీకు ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే చెప్పండి, ఖచ్చితంగా అయితే పోస్ట్ చేసేస్తాను. సరే మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.